హాయ్ అండి. వెల్కమ్ టు ఆచార్యశ్రీ అకాడమీ. మనము ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అలానే జనరల్ స్టడీస్కి సంబంధించిన క్లాసెస్ స్టార్ట్ చేసి వాటికి సంబంధించిన వీడియోస్ మీకు యూట్యూబ్లో అప్లోడ్ అవుతూ ఉన్నాయండి. ఇప్పటిదాకా ఎవరైనా సరే ఆ వీడియోస్ చూడకుండా ఉన్నట్లయితే చూడండి. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా కమెంట్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉండండి. మీకు ఏదైనా కొత్త టాపిక్స్ కావాలన్నా, చెప్తున్న దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా కమెంట్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉండండి. దాని ద్వారా ఐ కెన్ రీచ్ యూ వెరీ వెల్. థ్యాంక్ యూ అండి. సో ఇవాళ టాపిక్ వచ్చేటప్పటికి ఇండియన్ ఎకానమీలోని ఎకనామిక్ ప్లానింగ్ ఇన్ ఇండియాకి సంబంధించిన 4th వీడియో అండి. ఇది 5-year ప్లాన్స్లో సెకండ్ వీడియో అనమాట. సో ఇవాళ టాపిక్లోకి ఎంటర్ అవుదాం. లాస్ట్ వీడియోలో వచ్చేటప్పటికండి అన్అఫీషియల్ ప్లాన్ హాలిడే అని చెప్పేసి 1990 నుంచి 92 వరకు ఆపామండి. ఎప్పుడైతే పివి నరసింహారావు గారి గవర్నమెంట్ అనేది స్టార్ట్ అయిందో మనకి ఆల్రెడీ 2 weeks వరకే ఇండియాని నడపటానికి మనకి ఫైనాన్షియల్ రిసోర్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో దాన్ని ఓవర్కమ్ చేస్తూ ఎలా వీళ్ళు ప్లానింగ్ తీసుకున్నారు, ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారు అనేదే ఈ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మేజర్గా ఈ 8th ప్లాన్లో దేని మీద ఫోకస్ చేశారు అంటే కనుక హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ అండి. హ్యూమన్ రీసోర్స్ అంటే కనుక జనాభా, మనకి హ్యూమన్ అనేది ఎక్కువ ఉన్నారు కదండి, మానవ వనరులు తెలుగులో చెప్పాలి అంటే కనుక మనకి జనాభా ఎక్కువ కాబట్టి ఆ జనాభాని మనం రీసోర్స్గా వాడుకుంటూ దాన్ని డెవలప్ చేయాలి అనే దాని మీద దీంట్లో ఫోకస్ చేశారు. సో ఈ మోడల్ వచ్చేటప్పటికి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్, ఎల్పిజి మోడల్ అన్నమాట అండి. సో లిబరలైజేషన్ బిఫోర్ 8th ప్లాన్ కి ముందు ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటన్నిటినీ లిబరలైజ్ అంటే సరళతరం చేస్తూ ఎవరైనా సరే వచ్చి మన ఇండియాలో వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పించారు. నెక్స్ట్ ప్రైవేటైజేషన్, లాభాల్లో కాకుండా నష్టాల్లో నడుస్తున్న ఇండస్ట్రీస్ అన్నిటినీ కూడా ప్రైవేట్ పరం చేశారు. తర్వాత గ్లోబలైజేషన్ అంటే గనక ఎవరైనా సరే ఇండియాకి వచ్చి వ్యాపారం చేసుకునే అవకాశాన్ని కల్పించారు. సో దీన్నే ఎల్పిజి మోడల్ అని చెప్పేసి అంటారండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీని ద్వారానే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్, ఈ ఎల్పిజి మోడల్ వల్లే ఇండియా అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అనేది ఈ తర్వాత అనేది చూసామండి. సో బిఫోర్, ఒక రకంగా చెప్పాలంటే బిఫోర్ పివి నరసింహారావు, ఆఫ్టర్ పివి నరసింహారావు ఇన్ ఇండియన్ ఎకానమీ అని చెప్పేసి ఈ ప్లానింగ్ సెక్షన్లో మనం చెప్పుకోవచ్చండి. ఫాదర్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఎవరు అంటే కనుక ఇండియాలో పివి నరసింహారావు గారు. సో ఈవెంట్స్ వచ్చేటప్పటికి చూడండి, సిట్రా సప్లై ఆఫ్ ఇంప్రూవ్డ్ టూల్ కిట్స్ టు రూరల్ ఆర్టిసన్స్, ఎంపీ లాడ్స్, ఎంపీ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్, డిఆర్డిఏ డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, ఐఆర్డిఎఫ్, ఆర్ఐడిఎఫ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్, ఇది నాబార్డ్ వాళ్ళకండి. సో ఈ సిట్రాలో వచ్చేటప్పటికి రూరల్ ఏరియాస్లో ఉండే వాళ్ళు ఎవరైతే నైపుణ్యం కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి టూల్స్ అనేవి, కిట్స్ అనేవి ఇస్తారు. ఎంపీ లాడ్స్ అంటే కనుక మన ఎంపీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ లోకల్ ఏరియాస్లో కొంత డెవలప్మెంట్ అనేది ఇవ్వాలి. డిఆర్డి అంటే డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, ఇది వచ్చేటప్పటికి నాబార్డ్ కిందకు వస్తుందండి. సో సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇన్ 8th 5-year ప్లాన్. సో 9th 5-year ప్లాన్ అండి 97 నుంచి 2002 వరకు జరిగింది. ఇక్కడ వచ్చేటప్పటికి మేజర్ ఫోకస్ గ్రోత్ విత్ ఈక్విటీ అండ్ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్. గ్రోత్ అనేది అన్ని సెక్టార్స్లో మనకున్న 3 సెక్టార్స్లో ఈక్వల్గా ఉండాలి. అది కూడా ఎలా ఉండాలి, డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ తోటి ఉండాలి. ఒకళ్ళకి వచ్చింది ఒకళ్ళకి రాలేదు అని కాకుండా ఉండాలి. సో ఈ ప్లానింగ్ ఏమన్నారు అంటేనండి వాటర్ షెడ్ ఇన్ ప్లానింగ్. ఒక స్థాయికి పెరుగుతూ వచ్చింది, ఇలా పెరుగుతూ వచ్చిందండి. మధ్యలో ఏమవుతుంది, ఆగిపోతుంది. ఆగినప్పుడు ఇలా ఏంటి, ఇది షెడ్ లాగా ఫామ్ అవుతుంది. ఆ షెడ్ అనే దానికి ఇది ఈ 9th ప్లాన్ అనేది ఉపయోగపడింది. సో అగ్రికల్చరల్ ఇండస్ట్రీ వచ్చేటప్పటికి ఇక్కడ 2.1% అనేది వీళ్ళు పెట్టుకున్నారండి. సో టార్గెట్ వచ్చేటప్పటికేమో 4.2 వచ్చింది. ఇండస్ట్రియల్ గ్రోత్ ఏమో 4.5 వచ్చింది. టార్గెట్ మాత్రం 3%. సర్వీస్ ఇండస్ట్రీ కూడా 7.8 రీచ్ అయిందండి. సో యాన్యువల్ గ్రోత్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి 6.7 అనేది రీచ్ అయింది. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అండి, నేషనల్ అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ స్కీమ్,
NIAS, అగ్రికల్చరల్ నేషనల్ పాలసీ, నేషనల్ పాపులేషన్ పాలసీ, అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ జోన్స్. ఇవన్నీ కూడా ఈ 9th ప్లాన్లో ఇంపార్టెంట్ ఈవెంట్స్ అండి. ఇవి ఇంకా కొన్ని ఉన్నాయి. సో 10th 5-year ప్లాన్ అండి, ఇది 2002 నుంచి 2007 వరకు. ఫోకస్ వచ్చేటప్పటికి ఇంక్లూజివ్ గ్రోత్. ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏంటయ్యా అంటే కనుక ప్రతి సెక్టార్లో కూడా పీపుల్ దే షుడ్ పార్టిసిపేట్ ఇన్ ద టోటల్ గ్రోత్. అన్ని సెక్టార్స్ అంటే మనకి ఎన్ని సెక్టార్స్ ఉన్నాయండి? 3: అగ్రికల్చరల్, ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్. ఈ 3 సెక్టార్లో కంపల్సరీ ఇండియాలో ఉన్న జనాభా ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రోత్లో పార్టిసిపేషన్ ఉండాలి అనేది దీంట్లో అండి. సో దీంట్లో వీళ్ళు పెట్టుకున్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ చూడండి. 8% జీడిపి గ్రోత్ రేట్ ఉండాలనుకున్నారు. దీంట్లో పావర్టీ అనేది 5% తగ్గించాలనుకున్నారు. ప్రొవైడింగ్ గెయిన్ఫుల్ అండ్ హై క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ అట్లీస్ట్ టు ద ఎడిషన్ టు ద లేబర్ ఫోర్స్. ఈ లేబర్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. అలాగే జెండర్ గ్యాప్స్ అనేవి తీసేసేయాలి లిటరసీలో, అలానే వేజ్ రేట్స్లో. ఎంతండి? అట్లీస్ట్ 50% అనుకున్నారు. 20 points program was introduced and పూరా అంటే కనుక ప్రొవైడ్ అర్బన్ ఎమెనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. ఈ ఎమెనిటీస్ అంటేనండి అర్బన్ ఏరియాస్లో ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో దాంట్ని రూరల్ ఏరియాస్లో కూడా ప్రొవైడ్ చేయాలి అనేది ఈ స్కీమ్ అన్నమాట. ఇది 2004లో ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరు అంటే కనుక దీనికి రూపకర్త APJ అబ్దుల్ కలాం గారు. ఓకేనా అండి? అది 10th ప్లాన్. సో 11th ప్లాన్, ఈ దాంట్లో మనకి 2007 నుంచి 2012 వరకు ఉందండి. మేజర్ ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చారంటే ఫాస్టర్ అండ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్. ఎలా ఉందో చూడండి, బాగా ఇంకా చాలా బాగా పార్టిసిపేషన్ ఉండాలి. ఈ టైమ్ టు ఇంక్రీజ్ ద ఎన్రోల్మెంట్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఆఫ్ 18 to 23 years ఏజ్ గ్రూప్ 2011 నుంచి 12కి పెంచాలి అన్నారండి. ఎన్రోల్మెంట్ అనేది పెంచాలి. తర్వాత పావర్టీ రిడక్షన్లో ర్యాపిడ్ ఇంక్లూజివ్ గ్రోత్ ఉండాలి. సోషల్ సెక్టార్లో కూడా బాగా ఉండాలి. తర్వాత చూడండి, ఎంపవర్మెంట్ త్రూ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత నైపుణ్యం పెంచుకుంటే ఆటోమేటిక్గా ఎంపవర్మెంట్ అనేది ఇస్తుంది అని చెప్పేసి అనుకున్నారు. జెండర్ ఈక్వాలిటీని తీసేయాలి. ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ ఏదో ఉందో దాన్ని పెంచాలి. సో చూడండి, గ్రోత్ రేట్స్ అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసెస్కి 4%, 10% అండ్ 9% పెట్టుకున్నారు. టోటల్ ఫర్టిలిటీ రేటు 2.1 పెట్టుకున్నారు. సో అందరికీ క్లీన్ డ్రింకింగ్ వాటర్ అనేది ప్రొవైడ్ చేయాలి బై 2009 అని పెట్టుకున్నారండి. సో ఇంక్రీజ్ అగ్రికల్చరల్ గ్రోత్ రేటు 4%, ఇది ఇక్కడ ఏదైతే ఉందో అది. సో ఇది 11th 5-year ప్లాన్ అండి, ఫాస్టర్ అండ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్. నెక్స్ట్ 12th 5-year ప్లాన్. దీంట్లో ఫాస్టర్, సస్టైనబుల్ అండ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్. ఫాస్టర్ అంటే బాగా పరుగు ఎక్కువ ఉండాలి. సస్టైనబుల్ అనే వర్డ్ వచ్చింది అనుకోండి, మేజర్ మీనింగ్ ఏంటంటే ప్రెసెంట్ ఏవైతే రీసోర్సెస్ మనం యూజ్ చేసుకుంటున్నామో అవి పాడు చేయకుండా ఫ్యూచర్ తరాలకు కూడా ఇవ్వాలి అని చెప్పేసి దీని యొక్క మేజర్ ఇంటెన్షన్ అండి. సో దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. సో టు క్రియేట్ 50 million న్యూ వర్క్ ఆపర్చునిటీస్ ఇన్ ద నాన్ ఫార్మ్ సెక్టర్. 50 లక్షల ఉద్యోగాలు అనేవి క్రియేట్ చేయాలి. ఈ జెండర్ గ్యాప్ అనేది తీసేసేయాలి. హయ్యర్ ఎడ్యుకేషన్ యాక్సెస్ అనేది బాగా ఇవ్వాలి. మాల్ న్యూట్రిషన్ అనేది తగ్గించాలి. అన్ని విలేజెస్కి ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయాలి. అలానే 50% ఆఫ్ ద రూరల్ పాపులేషన్ హ్యావ్ యాక్సెస్ టు ప్రాపర్ డ్రింకింగ్ వాటర్ అనేది ఇవ్వాలి అనేది మేజర్. సో గ్రీన్ కవర్ అనేది 1 million hectare per every year అనేది పెంచాలి. బ్యాంకింగ్ సర్వీసెస్ అనేవి 90% హౌస్ హోల్డ్స్కి ప్రొవైడ్ చేయాలి అనేది చూడండి. ఏదండి మన దీంట్లో ఇది ఇక్కడ తప్పు వచ్చిందండి, ఒకసారి చెక్ చేసుకోండి. 2012 నుంచి ఇది 2017 అండి. సారీ అండి, ఒకసారి చూడండి. ఇది 2012 నుంచి 2017 అండి. 19% హౌస్ హోల్డ్స్ వరకు ఇదండి. సో లాస్ట్ 5-year ప్లాన్ ఇది. తర్వాత నుంచి మనకి 5-year ప్లాన్స్ ఇంప్లిమెంట్ కాలేదండి. మనకి లాంగ్ టర్మ్ ప్లాన్స్ అనేవి రన్ అవుతున్నాయి. తర్వాత నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత, ఎప్పుడైతే మోడీ గవర్నమెంట్ వచ్చిందో నీతి ఆయోగ్ అనేది వచ్చిందండి. సో దే ఆర్ టేకింగ్ ద ప్లాన్స్. సో ఇదంతా ఒక టేబుల్ అన్నమాట అండి. 5-year ప్లాన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. దేని మీద ఫోకస్ చేశారు, టార్గెట్ ఎంతో పెట్టుకున్నారు, సో అచీవ్ ఎంత వచ్చింది అనే దానికి సంబంధించి ఈ టేబుల్ అండి. సో ఫస్ట్ 5-year ప్లాన్స్. సో నెక్స్ట్ స్లైడ్ కూడా ఇదేనండి, సేమ్. ఏవి ఎంత పెట్టుకున్నారు, ఎంత అచీవ్ చేశారు, ఇది అండి టోటల్గా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
సో థ్యాంక్ యూ అండి. ఈ వీడియో ఎంతటితో ఆపుతున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఫ్రెష్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. బాయ్.